Recently asked math question చూద్దామా? If the equation has equal roots, then find k. సో వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అయితే ఆ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంట, అయితే ఆ ఈక్వేషన్లో ఉన్న k వాల్యూ ఏంటో అడుగుతున్నారు. అర్థమైందా? సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటే అప్పుడు దాని డిస్క్రిమినెంట్ వాల్యూ జీరోకి ఈక్వల్ అవుతుంది. డిస్క్రిమినెంట్ d ఈక్వల్ టు 0. d అంటే ఏంటి? b² మైనస్ 4ac. ఓకేనా? సో b² మైనస్ 4ac అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు b² మైనస్ 4ac అంటే ఏంటి? మళ్ళీ ఈ ఈక్వేషన్ని మనం చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటే అప్పుడు b² మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? b² మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే b అంటే ఏంటి? మైనస్ 2k. మైనస్ 2k అంటే ఇది మొత్తం b కాబట్టి b² రాసాము, మైనస్ పెట్టేసాము, 4 పెట్టేసాము. ఏ అంటే ఏంటి? ఇక చూడండి, x² కి ముందు ఉన్నదే ఏ. ఓకేనా? అంటే 4 అవుతుంది. నెక్స్ట్ సి అంటే ఏంటి? చూడండి, సి అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ మొత్తం అంటే 3k ఈక్వల్ టు 0. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ ఏదో వచ్చేస్తుంది. చూద్దాం. చూడండి, మైనస్ 2k హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 4k² మైనస్ 4 3s ఎంత? 12 ఇంటూ ఈ 4 ఇంటూ k ఏమవుతుంది? 4k ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 4k ఉంది, ఇక్కడ 4k ఉంది, దాన్ని కామన్ తీద్దాం. 4k కామన్ తీసామనుకోండి, k మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే k ఈక్వల్ టు 0 అవుతుంది, ఆర్ఎల్స్ k ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకేనా? 0 కానీ 12 కానీ అవ్వాలి k వాల్యూ. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు, కాబట్టి 0 మన ఆన్సర్ అవుతుంది.